సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయము తీర్చును. ఆయన మోసేకు తన మార్గములను తెలియజేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మన దోషమును బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవానికే స్తోత్రమునైనా కలుగునుగాక. మరి కూడినటువంటి మరి సంఘానికి ప్రత్యేకమైన వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, మరి ఇస్తున్నటువంటి సేవకులకు కూడా మరి ప్రత్యేకమైన వందనాలు. ప్రత్యేకంగా ఈ కూడుకుని ఏర్పాటు చేసినటువంటి మరి ఈ సంఘ కార్పొరేట్ రాజు, మరి అలాగే మేరీ దంపతులు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా మరి కూడుకుని ఏర్పాటు చేయడానికి కారణమైనటువంటి యవ్వన బిడ్డ మరి బ్లెస్సింగ్ బట్టి కూడా మరి ప్రత్యేకమైన వందనాలు. మరి ఆ బిడ్డకు ఉంటే మంచిది. మరి ఈరోజు కూడిక ఆ బిడ్డ కొరకే కాబట్టి హెచ్చరికలు ఆమెకే తెలియచేయాలి, మంచిది. మన సంఘంలో కూడా యవ్వన బిడ్డలు ఉన్నారు ఏమండి, ఆ వారి కొరకు కూడా మరి హెచ్చరికలు తెలియపరచబడుతుంటాయి, మంచిది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనం మనం చదువుకుంటే, అందరు తెరిచారండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనము చదువు. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లదని చెప్పి యెషయా భక్తుడు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. బాలురంట సొమ్మసిల్లుతారంటండి, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారండి. యవనస్తులు తొట్టిల్లుతారా? కంపల్సరీ తొట్టిల్లుతారని చెప్పి బైబిల్ వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. రెండు చేతులు ఇద్దామండి. హల్లెలూయా హల్లెలూయా. సంతోషంగా, ఉత్సాహంగా హల్లెలూయా. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారు, ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఆ వయసు తప్పక తొట్టిల్ల చేస్తూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథంలో యవ్వన కాలంలో జీవిస్తూ యవ్వన ప్రాయంలో మరి ఉంటూ తొట్టిల్లకుండా దేవుడు తనకిచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవించిన ఒక భక్తుడు మనకు కనబడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తుంది, ఇదే దేవుని వాక్యం చెప్తుంది, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారండి. అదే దేవుని గ్రంథం చెప్తుంది. ఏమండి, ఏమనంటే ఒక భక్తుని గురించి చూపిస్తూ ఉంది. చదువుదామా? ఆ మాట మనం చదువుదామండి. ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయము 39వ అధ్యాయము. చూడండి, ఇక్కడ ఒక యవ్వనస్తుడికి ఒక ప్రేరేపణగా కలిగించడానికి ఒక స్త్రీ తనను లొంగ తీసుకుంటానికి ప్రయత్నం చేసింది. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో
అనేక మంది యవ్వనస్తులు లేకపోతే యవ్వనస్తులు ఇలాంటి ఆలోచనలు వస్తే చాలు లొంగిపోదామనేటువంటి ఈ కాలంలో ఏమండి ఇలాంటి యోసేపు లాంటి వారు చాలా అరుదు. దేవునికి స్తోత్రం. యోసేపు లాంటి వారు చాలా అరుదు. అక్కడ మనకు కనబడుతున్నది ఎవరంటే యోసేపు భక్తుడు కనబడుతూ ఉన్నాడు. అతడు ఏమండి అన్నల చేత కొట్టబడి శ్రమలో అమ్మి వేయబడి ఏమండి ఒక ఐగుప్తీయుని ఇంటకు చేర్చబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతని యవ్వన ప్రాయాన్ని బట్టి అక్కడ ఆ ఇంటి యజమానురాలు ఏం చేసిందంటే యవ్వనస్తుడు చాలా అందంగా ఉన్నాడు, చాలా క్యూట్గా ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు, చాలా పవిత్రంగా ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి ఆ యవ్వనస్తుడి మీద ఆమె కన్ను వేయటం మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితులు ఈ రోజుల్లో కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇలాంటి స్త్రీలు పురుషులు కూడా పెద్దవాళ్ళలో చాలామందికి మనం చూస్తూ ఉంటాం కుటుంబాల్లో. కానీ దేవుడు అంటున్నాడు కదా, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారు సరే, కానీ తొట్టిల్లకుండా తన యవ్వనాన్ని తన యవ్వన యొక్క ప్రాయాన్ని కాపాడుకోవాలంటే యోసేపుకున్నటువంటి లక్షణాలు మనకు ఉంటే ఆ యవ్వన ప్రాయంలో మనం తొట్టిల్లిపోకుండా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి యోసేపు ఏం కలిగి ఉన్నాడండి? అక్కడ మనం చూస్తే చూడండి, తనకున్న లక్షణాల్లో చూడండి 9వ వచనం అంటాడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించి ఉండలేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోర పాపము దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందని తన యజమాని భార్యతో అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ఇలాంటి మాట మాట్లాడేవారు చాలా అరుదు. కాబట్టి యవ్వన బిడ్డలు తెలుసుకోవాల్సింది ఏంటంటే యవ్వన కాలంలో యవ్వనస్తులు తప్పక తొట్టిల్లిపోతారు కదా, పోన్లే మానవ శరీరం కదా, తొట్టిల్లిపోతాం కదా అని ఎలా లొంగిపోకూడదు. యోసేపు వల్ల మనం నిలబడినట్లయితే దేవునికి స్తోత్రం. యవ్వన కాలంలో కూడా దేవుడు మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా మనల్ని కాపాడుతాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ రోజున యవ్వనస్తులు చూడండి చాలా ప్రాంతాల్లో, మరి మన ప్రాంతంలో ఉన్నారో లేదు తెలియదు కానీ చాలా ప్రాంతాల్లో యవ్వనస్తులు 7th క్లాస్ వస్తే చాలు, 6th క్లాస్ వస్తే చాలు, వాళ్ళకి ఏమండి 8th క్లాస్ వస్తే చాలు, వాళ్ళని అసలు పట్టుకోలేకపోతున్నాం. ప్రేమలు ఏమండి సెల్ ఫోన్లో చాటింగ్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్ ద్వారా చాటింగ్లు, వాళ్ళ హెయిర్ స్టైలు, వాళ్ళు చూస్తూ ఉంటే చాలా భయంకరంగా ఉన్నది. వాళ్ళు చూస్తుంటే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయో కూడా తెలియదు అంటండి. దేవునికి స్తోత్రం. నేను ఒక వార్త విన్నాను ఇక్కడ అనాథరం దగ్గరలో. దేవునికి స్తోత్రం. ఒక వార్త విన్నాను, హాస్టల్లో అమ్మాయి అంట, దేవునికి మహిమ కలుగును గాక, 8th క్లాస్ చదువుతుందంట, పెళ్లి కావాలని అడుగుతుందండి. దేవునికి స్తోత్రం. ఎంతండి? 8th క్లాస్ అమ్మాయి ఒక అబ్బాయిని ఆల్రెడీ హాస్టల్కి రప్పించేసుకుని మాకు అమ్మ పెళ్లి చేస్తారు చర్యని అడుగుతుందంట. అది పెద్ద సెటిల్మెంట్ అయింది. అంటే చూసారా యవ్వనస్తులు ఎలా తప్పుకుపోతున్నారు, ఎలా తొట్టిల్లిపోతున్నారు. కానీ యోసేపు ఏమండి ఇంచుమించు 40 సంవత్సరాలు వచ్చినా సరే అతనికి తన యవ్వన ప్రాయాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు, తన పవిత్రతను కాపాడుకున్నాడు. నేను ఎంత ఘోర పాపము చేసి నా దేవునికి నేను ఎలాగ విరోధకరమైన పాపం చేస్తాను అని అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి ఒక్కసారి ఆమె మాట వింటే రాజుగారు అంత తోడైపోతాడు అతను. దేవునికి స్తోత్రం. బంగారం కొలితే బంగారం, డబ్బు కొలితే డబ్బు, ఏమండి ఆస్తి కొలితే ఆస్తి, ఏదైనా ఇచ్చేది దేవుడి. హల్లెలూయా. ఈ రోజుల్లో లేరా అలాంటి వాళ్ళు? లేరండి. అలాంటి జీవితాలు లేవో మనకు కనిపించట్లేదా? జాగ్రత్త. మన యవ్వన జీవితాన్ని, మన యవ్వన బిడ్డలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వారి జీవితాలు ఎలా ఉంటున్నాయి? వారి చేతికి మనం సెల్ ఫోన్ ఇచ్చి వాళ్ళ జీవితాలు పాడు చేస్తున్నాం ఈ రోజున. సంగమా జాగ్రత్త. నీ యవ్వన కుమార్తెలు ఎలా ఉన్నారు, నీ యవ్వన కుమారులు ఎలా ఉన్నారు? జాగ్రత్త. వారికి నువ్వు చెప్పే మాటలు ఎలా ఉన్నాయి? వారికి భక్తి నేర్పించగలిగావా? యాకోబు యోసేపుని బాగా ప్రేమించి, నాయన నేను ప్రేమించినటువంటి దేవుడు యెహోవా దేవుడిని నువ్వు భక్తి చేస్తే, ప్రేమిస్తే, పరిశుద్ధంగా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీకు ఆ దేవుడే తోడుగా ఉంటాడు. కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, హింసల్లో అన్నలు కొట్టేశారు, చచ్చిపోయి నీవు కొడుకు అని చెప్పినా సరే దేవుడు మాత్రం తన పరిశుద్ధతను బట్టి తను కాపాడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలండి?
ఒకటవ రాజులు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదివితే, మొదటి రాజులు 2వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. లోకులందరూ పోవలసిన మార్గం నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి. చూడండి, దేవుడు మనకి తోడుగా ఉండాలంటే యోసేపుకు దేవుడు తోడు ఉన్నట్లుగా ఈనాడు యవ్వన బిడ్డలైనటువంటి మరి మనకి యవ్వన బిడ్డలకే కానీ, ఏమండి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనకే కానీ, సంఘముగా ఉన్నటువంటి మనకే కానీ, ముగ్గురికి కలిపి చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకి తోడుగా ఉండాలంటే ఏం చెయ్యాలి అంటే, దావీదు తన కుమారుడైన సొలొమోనుతో ఇలా చెప్తున్నాడు, నేను ఉండట్లేదు, నేను మరణకాలం వచ్చింది కాబట్టి నీ యవ్వన ప్రాయంలో నీ యవ్వన బ్రతుకును నువ్వు కాపాడుకుంటూ నువ్వు జాగ్రత్తగా వెళ్ళాలంటే నువ్వేం చెయ్యాలని చెప్పేసి అక్కడ కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు. ఆ హెచ్చరికలు కానీ ఆ సొలొమోను భక్తులు మరి పాటించినట్లుగా నీవు నేను ఈరోజు పాటిస్తే, చదవండి ఏమంటున్నాడు, కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి ఉండు, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకున్నాను, ఎక్కడ తిరిగినాను అన్నిటిలో వివేకముగా నడుచుకుంటావు. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ రోజున యవ్వన బిడ్డలకి నేను తెలియజేస్తున్నది ఏంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ స్థలంలోకి వెళ్ళినా, నువ్వు ఒంటరిగా వెళ్ళినా, నువ్వు ఎలా నడుచుకోవాలో, నువ్వు వివేకముగా ఎలా నడుచుకోవాలో, జ్ఞానంతో ఎలా నడుచుకోవాలో నీకు తెలియబడాలంటే మొట్టమొదటగా దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఆయన మార్గాలను నువ్వు అనుసరించి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మార్గాలను నువ్వు అనుసరించాలి, ఆయన వాక్యాన్ని నువ్వు అనుసరించాలి, ఆయన ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. హల్లెలూయా. ప్రార్థన చేయరండి పిల్లలు. ఎందుకు? యవ్వనస్తులు ఇంట్లో ప్రార్థనలు చేయరు. నీకు దేవుడికి ఎక్కడ తోడుకుంటాడు నీకు? మరి యవ్వనస్తులు ప్రార్థన చేయకపోవడం కారణం చెప్పాలి. తల్లిదండ్రులుగా మనం చేస్తే పిల్లలైన వాళ్ళు చేస్తారు. హల్లెలూయా. అది దేవుడు తోడుండకపోవడానికి కారణం ఏంటంటే కుటుంబంలో భక్తి, ప్రార్థన, వాక్యము లేకపోవడమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు తోడుంటే యోసేపు వలె మనం కాపాడబడతాము. యోసేపు వలె మనం కాపాడబడితే దేవుడు మరి యవ్వనములో తుట్టిల్లిపోకుండా, యవ్వన కాలంలో మనం పడిపోకుండా, జారిపోకుండా మనం కాపాడబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ హెచ్చరికలు నేను చెప్తూనే ముగిస్తూ చివరిగా ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, ఏమండి యవ్వనస్తులు తప్పక తుట్టిల్లుతారు, కానీ యోసేపు వలె భయభక్తులు కలిగి, యోసేపు వలె వాక్య ప్రకారంగా జీవిస్తే నువ్వు యవ్వనంలో ఉన్నా, ఏమండి యవ్వన దశలో ఉన్నా, చిన్న ప్రాయంలో ఉన్నా, ఏ ప్రాయంలో ఉన్నా సరే నువ్వు పడిపోకుండా, జారిపోకుండా కాపాడే దేవుడు మనకున్నాడు తోడుగా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనము యవ్వన ప్రాయంలో ఉన్నా, ఏ ప్రాయంలో ఉన్నా, నువ్వు యవ్వనస్తుడివైనా యవ్వనస్తురాలమైనా, నువ్వు పెద్దవాడువైనా చిన్నవాడువైనా సరే నువ్వు తొట్టిల్లిపోకుండా, జారిపోకుండా నీ పవిత్రతను నువ్వు కాపాడుకుంటూ ఉంటే నువ్వు పడిపోకుండా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడు ఈ మాటలు దీవించిన కాక నాకు సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. వాక్యం అందించిన దైవదాసులకి హృదయపూర్వక వందనాలు.